పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరితో కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, త్వరలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అనేక నష్టాలు చవిచూసి వచ్చాం. జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో ఉండే సిఈసి హెడ్, వారేమో సమాధానం చెప్పరు, పార్లమెంట్లో చర్చించరు, ఇక్కడ అసెంబ్లీలో తీసుకోరు. ఓట్లు అనుమానం వచ్చినప్పుడు, కింద పడే స్లిప్పులు ఉన్నప్పుడు ఆ స్లిప్పులు లెక్కించి చక్కగా చెప్పచ్చు ఎన్ని ఓట్లు పడ్డాయో. ఈ స్లిప్పులు లెక్కెట్టడంట. అక్కడ బాయిల బటన్ నొక్కితే అవే చూపిస్తున్నారు, అవే చెప్తున్నారు. ఇకపోతే ఈవీఎం గోడౌన్స్ కలెక్టర్ గారు మానిటరింగ్లో ఉండాల్సిన ఈవీఎం గోడౌన్స్ మారిపోతున్నాయి. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ఎలక్షన్ కమిషన్కి ఒక సొంత ఇల్లు లేదు. జ్ఞానేష్ కుమార్ ఉంది, అమరావతి సెక్రటేరియట్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంది. కానీ ఇక్కడ మా కలెక్టర్ గారు ఇలా తిరిగితే ఎలక్షన్ ఆఫీసరు, ఎంఆర్ఓ గారు ఇలా తిరిగితే రిటర్నింగ్ ఆఫీసరు. ఈ రెవెన్యూ వాళ్ళ చేతిలో ఎలక్షన్ కమిషన్ బందీ అయి ఉంది. వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అందువల్ల ఏంటంటే, నామినేషన్ వేసిన వాళ్ళు నష్టపోతున్నాం. ఇవాళ గతంలో మేము అందరం కూడా కొద్ది గొప్ప పోటీ చేసి వచ్చిన వాళ్ళమే. మరి నామినేషన్ చేసిన వాళ్ళు అందరం కూడా మేమేదో వాళ్ళు ఇచ్చిన 14 రోజులు ప్రచారానికి వెళ్ళి ఖర్చు పెట్టుకొని నామినేషన్ వేసి ఒక సింహ మీద వెళ్ళొచ్చిన తర్వాత తిరిగి మాకు ఓటింగ్ వచ్చేటప్పటికి కనీసం ఆ బూత్లో, పోలింగ్ బూత్లో సాయంత్రం 5 గంటల వరకు ఒక లెక్క ఉంటుంది, 5 to 7 ఒక లెక్క ఉంటుంది. లైన్లో ఉన్నారు, లోపలికి వచ్చారని చెప్తున్నారు. 7 నుంచి రాత్రి 11:30కి మారిపోతుంది వ్యవస్థ. ఇది ఎందుకు మారిపోతుంది జ్ఞానేష్ కుమార్ అంటే ఆయన మాట్లాడు. మోడీ గారు ఏమో పార్లమెంట్లో చర్చకు అవకాశం ఇవ్వడు. పోనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో శాసన మండలి ఉంది, శాసనసభ ఉంది, అనేక సమస్యలు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ పాల గురించి కానీ, పెరుగు గురించి కానీ, నెయ్యి గురించి కానీ, లడ్డు గురించి కానీ. మరి ఇన్ని మాట్లాడేటప్పుడు ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఓట్లు ట్యాంపరింగ్ విషయంలో, ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో, ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మరి వాళ్ళ రాబోయే రోజుల్లో కూడా లక్షలాది ఓట్లు తీసేయడానికి సిద్ధమవుతున్నారు కదా. దాని మీద ఆందోళనగా ఉంది మాకు. పోటీ చేసిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులు, అన్ని రాజకీయ పార్టీలు అసలు ఏం జరుగుతుంది అన్నది మీద కూలంకషం కూర్చొని చర్చించుకుంటాం. రాబోయే కాలంలో జరిగే ఎన్నికలన్నిటికీ కూడా మేము ఒక ఎన్నికల నిఘా వేదిక కింద ఒక నిఘా వేదిక ఏర్పాటు చేసుకుని, ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని అన్ని రాజకీయ పార్టీలతో, ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు ఢిల్లీతోనూ కూడా, ఇటు జ్ఞానేష్ కుమార్ అంటే ఎలక్షన్ కమిషన్ వారితో కూడా మళ్ళీ దేశ పోరుబాటుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు.